వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రతపై విచారణ చేసి నేర నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. బీసీ కార్పొరేషన్ వారు మహిళలకు ఇవ్వవలసిన కుట్టు మిషన్లు వెంటనే పంపిణీ చేయాలి. సిఐటియు నాయకులు శరత్ డిమాండ్. ఆక్రమణకు గురైన హిందూ శ్మశాన వాటికను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి. జిల్లాలో సెల్ ఫోన్లను దొంగలించిన వారి వద్ద నుండి రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరుగుతుందని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అన్నారు. ఎస్పీ కార్యాలయం వద్ద బాధితులకు సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 373 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. గత 15 రోజుల్లో 258 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు 3301 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఐఎంఈ నెంబర్స్తో పాటుగా తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ మొబైల్స్ మిస్సింగ్ సంబంధించి లాస్ట్ 15 డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో సుమారు 258 మిస్సింగ్ మొబైల్స్ని ట్రేస్ చేసి రికవర్ చేయడం జరిగింది. లాస్ట్ 3 మంత్స్లో సుమారు 373 మిస్సింగ్ మొబైల్స్ని కాస్ట్ వర్త్ 75 lakhs ఆ మిస్సింగ్ మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది. ఇప్పటివరకు జిల్లా ఫామ్ అయినప్పటి నుండి 3,301 మిస్సింగ్ మొబైల్స్ని సుమారు 7 కోట్ల పైగా వాల్యూ వర్త్ 7.12 crores కాస్ట్ వర్త్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూ వర్త్ మిస్సింగ్ మొబైల్స్ని ఇప్పటిదాకా రికవరీ చేసి పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మిస్సింగ్ మొబైల్స్ జరిగినప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్స్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో పాటు సిఐఆర్ పోర్టల్ ఉంటుంది. ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారా కూడా ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆ మిస్సింగ్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కూడా రైజ్ చేయొచ్చు. మేము ప్రతి పోలీస్ స్టేషన్ వైజు స్పెషల్ టీమ్స్ని పెట్టడం జరిగింది. ఎస్పెషలీ పబ్లిక్కి ఈ టెక్నాలజీ యూజ్ చేసి త్వరితగతిన ఈ మిస్సింగ్ మొబైల్స్ని రికవర్ చేసి ఇచ్చేటువంటి ప్రాసెస్ని ఒక స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేస్తూ ప్రజలకి ఇమ్మీడియట్లీ రికవరీ అండ్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ని చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 258 మిస్సింగ్ మొబైల్స్ని రికవరీ చేస్తున్నాం. వీటిని పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ పి వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, ఇన్ఛార్జి పీడీడీ డిఆర్డీఏ లవన్న, ఏఓ మల్లికార్జునరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, డిఓడి శ్రీనివాస్, సిపిఓ ఏఎస్ రాజు, పీడీలు ఐసిడిఎస్ గృహ నిర్మాణ సంస్థ రాధామాధవి, వెంకటేశ్వరరావు, మార్క్ఫెడ్ డిఎం కరుణశ్రీ, డిసిహెచ్ఎస్ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఇన్ఛార్జి వ్యవసాయ అధికారిని అన్నపూర్ణ, డిఎల్డీఓ విజయలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రతలపై సమగ్ర విచారణ చేసి నేర నియంత్రణ చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షిక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లా క్రైమ్ తగ్గుముఖం పట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్లె నిద్ర లాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని వివరించారు. రౌడీయిజం మీద కూడా దృష్టి పెట్టడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో గంజాయిని నిర్మూలన చేయడం జరిగిందని, గతం కంటే తగ్గుముఖం పట్టిందన్నారు. సీసీ కెమెరాల ద్వారా భద్రతా పటిష్టంగా ఏర్పాటు చేశామని, వారిని ఉపయోగించుకుని నేరాలను త్వరగా పరిష్కరించడం జరిగిందన్నారు. అదేవిధంగా రికవరీ కూడా చేయడం జరిగిందన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కూడా తగ్గాయన్నారు. ఫోక్సో కేసులో కూడా తగ్గుముఖం పట్టాయని 5 శక్తి టీమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేయడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం కూడా జరుగుతుందని, నేషనల్ హైవేపై పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశాం అని వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. హెల్మెట్పై దృష్టి పెట్టడం జరుగుతుందని, నో యాక్సిడెంట్ జిల్లాగా మార్చాలని అన్నారు. బస్సులు, హెవీ వెహికల్స్ తనిఖీ చేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 15 చోట్ల ప్రమాదాలు జరిగే ప్రాంతాలని గుర్తించడం జరిగిందన్నారు. డ్రోన్స్ కూడా ఏర్పాటు చేశామని
చేస్తామన్నారు. సైబర్ క్రైమ్ జరుగుతున్నాయని వాటిని నియంత్రించడం కోసం అవగాహన సదస్సులు చేపట్టామన్నారు. నేరాల్ని త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామాంజనేయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వల్నరబుల్ రోడ్ స్ట్రెచ్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ నామ్ అఫీషియల్స్, అదేవిధంగా NHA అఫీషియల్స్. సో ఈ 15 బ్లాక్ స్పాట్స్ లోను ఇప్పటివరకు ఐడెంటిఫై చేసినటువంటి 84 వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్ లో జిల్లాలో ఇక్కడ ఎటువంటి కరెక్షనల్ మెజర్స్ కావాలో లైన్ డిపార్ట్మెంట్స్ తో, ఎస్పెషల్లీ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళతోనూ, R&B వాళ్ళతోనూ, మున్సిపల్ అధికారులతోనూ వీళ్ళందరితోనూ కోఆర్డినేట్ చేసుకొని కమింగ్ డేస్ లో అక్కడంతా కూడా కరెక్షనల్ మెజర్స్ జరిగేటట్టు ఆ వర్క్ ప్రోగ్రెస్ ను కూడా ఫోర్ట్నైట్లీ రివ్యూ చేస్తూ ఆ ప్రమాదాలకు కారణమైనటువంటి ప్రాంతాల్లో ఇమీడియట్ గా అక్కడ ఆ మెజర్స్ జరిగేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ స్పీడ్ కామింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు, రంబెల్ స్ట్రిప్స్ కావచ్చు, అదేవిధంగా పెడెస్ట్రేషన్ క్రాసింగ్ సంబంధించినటువంటి మార్కింగ్ కావచ్చు, స్టాపర్స్ అండ్ బ్యారికేడింగ్స్ అట్ రిక్వైర్డ్ ప్లేసెస్, బుషెస్ క్లియరెన్స్ లాంటి వీటితో పాటు ఇల్యూమినేషన్, ఎక్కడెక్కడ ఇల్యూమినేషన్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ, ఇవన్నీ కూడా ఇలాంటి మినిమం మెజర్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో వీటన్నిటితో పాటు అన్ని బ్లాక్ స్పాట్స్లోనూ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నాం. డ్రోన్ సర్వేలెన్స్ ఇంక్రీజ్ చేసాం జిల్లాలో. ఎక్కడైనా సరే నేషనల్ హైవేస్ వెంబడి ఇంప్రాపర్ పార్కింగ్ ఉంటే అటువంటి వాటిని గుర్తించి క్లియర్ చేసే విధంగా డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెంచాం. ఈ కమింగ్ డేస్ లో ఎస్పెషలీ రోడ్డు ప్రమాదాల నివారణకి చేపట్టాల్సిన చర్యల మీద అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రమాదాల తీవ్రతను తగ్గించేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కమింగ్ డేస్ లో ఆర్గనైజ్ చేయబోతున్నాం. క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి రౌడీ ఎలిమెంట్స్ ని, అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తుల్ని వీళ్ళందరినీ కూడా జియో ట్యాగింగ్ చేసి ప్రతినిత్యం వీరి మీద నిఘా పెట్టడం, అదేవిధంగా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు, పల్లె నిద్ర లాంటి కార్యక్రమాలు కావచ్చు, విలేజ్ విజిట్స్ అండ్ విలేజ్ హాల్ సమయాల్లో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా జిల్లాలో నేరాల తగ్గుబాటుకి కారణమయ్యాయి. ముఖ్యంగా ఈ పెండింగ్ కేసుల క్లియరెన్స్, అదేవిధంగా ఛార్జ్ షీట్స్ ని విత్ ఇన్ టైం లోపల దాఖలు చేయడం, నాణ్యమైన దర్యాప్తు వంటి అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. వీటితో పాటు రౌడీల నియంత్రణ, మాట్లాడినట్టు రౌడీల నియంత్రణ, అదేవిధంగా రౌడీ షీట్ల పునఃసమీక్ష, వీటితో పాటు జిల్లాలో జరుగుతున్నటువంటి అన్సోషల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. చట్టసభల్లో బీసీలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కి వినతి పత్రం అందించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా బీసీ హాస్టల్లో ప్రత్యేకమైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక విధానంలో బీసీలకు కూడా కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నవచైతన్య వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో రాజకీయాల్లో చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని గత 2 నెలలుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాం. ఇటీవల మొన్న నవంబర్ 22వ తారీఖున ధర్నా చౌక్లో విజయవాడలో ధర్నా నిర్వహించాం 400 మందితో. అయితే ముఖ్యంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అలాగే జ్యుడిషియరీలో కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి 50% ప్రాతినిధ్యం రిజర్వేషన్లు ఉండాలని, ఈ 4 అంశాలలో రిజర్వేషన్ ఉండాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా బీసీలకు భద్రతా చట్టం గత 10-12 దశాబ్దాలుగా బీసీలు భయభ్రాంతులకు లోనవుతున్నారు, అన్యాయాలకు గురవుతున్నారు, అభద్రతా భావంతో ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ 3 కూటమి ప్రభుత్వాలు కూడా, పార్టీలు కూడా హామీ ఇచ్చాయి. మేము బీసీలకు భద్రతా చట్టం తెస్తామని. 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది, ఇంతవరకు ఆ చట్టం గురించి ఆలోచించాల. కాబట్టి భద్రతా చట్టం జాతీయ స్థాయిలో తేవాలని కోరుకుంటున్నాం. అలాగే కులగణన జరిపి బీసీ కులగణన జరపాలి, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. 3వ విషయం, విద్యార్థులకు కూడా
ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక ప్రభుత్వాలు బీసీ విద్యార్థులు తీవ్రమైన అన్యాయాలకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి. అలాగే హాస్టల్లో కూడా మెరుగైన వసతులు కల్పించాలి. ఇక 4వది అతి ముఖ్యమైనది మిత్రులారా, ఇన్ని అంశాల్లో అన్యాయం జరుగుతుందని ఇప్పటిదాకా అనుకుంటే చివరికి పారిశ్రామిక విధానంలో కూడా ముఖ్యంగా బలమైన నమ్మకంతోనే బీసీ నవచైతన్య వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి ఈ ప్రభుత్వాలకు తగిన హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తక్షణమే బీసీలకు కావాల్సిన ఈ 4 అంశాలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని మరీ కోరుకుంటూ ఈపీఎఫ్ పథకం ఉద్యోగులకు భద్రత కల్పిస్తుందని గుంటూరు ఈపీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె రామకృష్ణ అన్నారు. కర్లపాలెం హైవెండ్ హైస్కూల్లోని ఉపాధ్యాయులకు ఈపీఎఫ్ పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. బాపట్ల నియోజకవర్గంలోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా వారి విద్యా సంస్థల్లో పనికిస్తున్న ఉపాధ్యాయులందరికీ ఈపీఎఫ్ అమలు చేయాలన్నారు. ఈపీఎఫ్ అమలు చేయని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హైవెండ్ హైస్కూల్ చైర్మన్ పెదమల్లు ఉదయచంద్రరావు, మేనేజింగ్ డైరెక్టర్ బొడ్డు సాయి మహేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అంటే పిఎఫ్ అంటే కొంతమందికి అవగాహన లేదు. పిఎఫ్ అంటే ఏదో సేవ మా దాంట్లో కట్ అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటారు కొంతమంది ఎంప్లాయీస్. మా వద్దు అంటారు. అంతే యాక్చువల్గా ఏంటంటే పిఎఫ్ అంటే ఏంటి, మీకు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని మ్యాండేటరీగా, యాక్చువల్గా అయితే మ్యాండేటరీగా కట్ చేయాలి ఎంప్లాయీ. అయినా సరే మేము వచ్చి మీకు అవగాహన చేస్తున్నాం. అంటే ఎంప్లాయీస్ గురించి మీకు తెలియట్లేదు పిఎఫ్ అంటే, పిఎఫ్లో ఉన్న సదుపాయాలు, దాని యొక్క బెనిఫిట్స్ మీకు అర్థం కావట్లేదు. అందుకోసం ఏంటంటే ప్రతి నెల మా డిపార్ట్మెంట్ ప్రతి డిస్టిక్లో కండక్ట్ చేస్తుంది 27వ తారీఖు. ఈ నెల ఈ స్కూల్ని తీసుకున్నాం. ఈ ఎంప్లాయీస్ మీ గురించి మేము వచ్చాను. ఈ పిఎఫ్ అంటే 1952లో పిఎఫ్ అని ఏంటంటే ఏర్పడిందంటే చట్టం ప్రకారం, చట్టం రూపొందించిన పార్లమెంటు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా పిఎఫ్ ఉంటుంది. వాళ్ళకి కంపల్సరీ కట్ చేస్తారు. రిటైర్మెంట్ అయినప్పుడే ఇస్తారు అమౌంట్. ఈ గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్ పిఎఫ్ ఉండాలి. అంటే వాళ్ళ సేవింగ్స్ ఉండాలి, కంపల్సరీ సేవింగ్స్ ఉండాలి. వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు కానీ మానేసినప్పుడు కానీ కొంచెం అంశం అమౌంట్ ఉండాలి. వాళ్ళకి లాగే పెన్షన్ బెనిఫిట్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి అని చెప్పి ఈ 1952లో చట్టం ద్వారా రూపొందించిన డిపార్ట్మెంట్ మాదండి ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ అనేది 1952లో ఏర్పడింది. ఈపీఎఫ్ఓలో 3 స్కీమ్స్ ఉంటాయండి. ఒకటి ఈపీఎఫ్ స్కీమ్, అంటే పిఎఫ్ స్కీమ్ ఒకటి. పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 అని పెన్షన్ స్కీమ్ ఒకటి. దెన్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఆక్రమణకు గురైన హిందూ శ్మశాన వాటికను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గ్రామస్తులు ఆర్జీ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డి నెంబర్ 559/1లో 1/626 ఎకరాల శ్మశాన భూమి ఉందన్నారు. దీనిలో అన్ని కులాల వారు అంత్యక్రియలు చేసుకుంటారన్నారు. భూమికి ఫెన్సింగ్ లేనందున ఆక్రమణకు గురైందన్నారు. ఆక్రమణ తొలగించి శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించారని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యాజలి అల్లురయ్య, ముదునూరి రామరాజు, దండు నరసింహమూర్తిరాజు, చిలకల సురేంద్ర, కంకిపాటి నాగరాజు, ఊస నాగేశ్వరరావు, గావిని శ్రీనివాసరావు, బుర్ల హరిబాబు, బుర్ల వెంకట పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన కర్లపాలెం మండలంలోని కర్లపాలెం పంచాయతీలో 559/1లో 1 ఎకరం 26 సెంట్లు భూమి శ్మశానం కలదు. ఆ శ్మశానం వాటికి ఆక్రమణకు గురయ్యి దానికి హద్దులు కానీ ఏమీ లేక ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాది అని చెప్పి ఆక్రమణ చేశారు. గతంలో ఇలాగే రెవెన్యూ ఆఫీస్లో కానీ పలు చోట్ల మేము అర్జీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి కొలిచి చెప్పారు కానీ శాశ్వత పరిష్కారం అయితే దొరకలేదు. ఈ ఒక్క శ్మశాన వాటికలో క్షత్రియులు, నాయ బ్రాహ్మణులు, రజకులు, కాపులు, యాదవులు, యానాదులు, కర్మకాండలు ఇలాంటివి. ఇది పట్టించుకోకపోతే ఎవరో పెద్ద మహానుభావులు రాజుల్లో మరి జనానికి 10 మందికి ఉపయోగపడాలని ఒక్క భూమిని ఇవ్వటం జరిగింది. ఈ భూమి ఉపయోగపడకుండా వేరే వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇది మాది అని చెప్పి అడ్డం తిరగడం జరిగింది. ఈ ఒక్క పంచాయతీ దీని మీద పంచాయతీ వారికి అర్జీ ఇచ్చాము. వాళ్ళు పంచాయతీ తీర్మానం ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ జత చేసి ఈరోజు గ్రీవెన్సీ జరుగుతుంది కాబట్టి తహసీల్దార్కి అందజేయడం జరిగింది. తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి అది మండల సర్వేయర్ గారికి వాళ్ళకి అప్పచెప్పి దీనికి శాశ్వత పరిష్కారం అప్పచెప్పాల్సిన బాధ్యత మందని సానుకూలంగా సమాధానం చెప్పడం జరిగింది. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ భూనీల సమేత శ్రీ జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో 14 పాశుర ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా జనార్దన స్వామికి పంచామృత స్థాపన, విశేష పూజలు, ఆండాల్ తయారీ గోష్ఠి వారిచే శ్రీకృష్ణ లీలామృతం, రామరక్ష స్తోత్రం పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, వెంకటరామరాజు తదితర భక్తులు పాల్గొన్నారు.
శ్రీ భూనీలా సమేత జనార్దన స్వామి వారి యొక్క దివ్య ప్రాంగణంలో ముక్కోటి దేవతలు కీర్తించేటువంటి ముక్కోటి మహోత్సవం రంగరంగ వైభోగంగా, ఆనందదాయకంగా, మనోరంజకంగా, సర్వనేత్ర ఆనందంగా జరుగుతుంది. మరి ఉదయం 3 గంటలకి సుప్రభాత సేవతో ప్రారంభమైనటువంటి యొక్క కార్యక్రమం గోక్షీర స్థమన. అనంతరం ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులైనటువంటి ధనంజయ గోత్రోద్భవులు, వెంకట్రామరాజు, పూర్ణిమ, వశిష్ఠ గోత్రోద్భవులు వెంకట్రామరాజు, అరుణకుమారి మరియు సమస్తమైనటువంటి భక్తుల యొక్క ఆపేక్ష మేరకు పూజా కార్యక్రమం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అన్నట్లుగా ఈ ఆలయ ప్రాంగణంలో కర్లపురి అంతా కూడా చక్కగా ధనధాన్యాల వృద్ధి చెందాలని, అదేవిధంగా గోక్షీరాలు అభివృద్ధి చెందాలనేటువంటి సత్సంకల్పంతో వార్షికంగా జరిగేటువంటి ఈ కార్యక్రమం ఆ విధంగా కొనసాగి 5:30-6 గంటలకల్లా స్వామివారు మరి భక్తుల యొక్క సేవలో భాగంగా కోలాటము, వీణ ఇత్యాది మృదంగ వాయిద్యాల మధ్య, చక్కని భజనా కార్యక్రమాల మధ్య స్వామివారు 3 రౌండ్లుగా దేవాలయం చుట్టూ తిరగటం, అనంతరం ఉత్తర ద్వార దర్శనం అనగా సాంప్రదాయంగా మనకు వస్తున్నటువంటిది తూర్పు దర్శనమే కనుక తూర్పున మరి స్వామి చాలా ముస్తాబై గరుడ వాహనం మీద ఉండి అందరికీ కూడా అభయ ఆశీస్సులు అందిస్తాడు కనుక తర్వాత తీర్థప్రసాదం వినియోగం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై ఆ తేజోమూర్తి అయినటువంటి భూనీలా సమేత జనార్దన స్వామి వారి యొక్క దివ్య ముక్కోటి దర్శనాన్ని వీక్షించి శంకు తీర్థం ద్వారా పునీతులు కావాలని కోరుకుంటూ గ్రామంలోని పేదలకు నిర్వహిస్తున్న రెడ్డి సేవ మిత్ర సేవ కార్యక్రమాలు అభినందనీయమని శ్రీరామారెడ్డి విద్యా సంస్థల అధినేత మోదుగుల బసవపున్నారెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి గృహం వద్ద రెడ్డి సేవా మిత్ర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బసవపున్నారెడ్డి, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది కళ్లెం హరినాథరెడ్డి మాట్లాడారు. సమాజానికి మానవ సేవయే సార్థకత చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నంగు గోవర్ధన్ రెడ్డి, పగడం వీరస్వామిరెడ్డి, పుట్ట ఆదిశేషరెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డి, శివారెడ్డి, సర్పంచ్లు నాగంజనేయులు, అట్ల అయ్యప్పరెడ్డి, పులుగు మునిరెడ్డి, చీరాల శ్రీనివాసరెడ్డి, కావూరి శ్రీనివాసరెడ్డి, అట్ల హరిబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవా పేదలకు మరి అనేక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో మనందరం కూడా మరి ఐక్యతగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటే అందరం కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అనేక మనకెందుకు అనుకోకుండా మరి చేయి కలిపి మనందరం కూడా ఎవరికి ఆపద వచ్చినా కూడా అందరం కూడా సహాయం చేయాలి. మనందరం కూడా చేసుకుందాం. మన కాలేజెస్ ఉన్నాయి, మీరు ఎవరు వచ్చినా కూడా నేను చాలామంది విద్యార్థులకు ఉచితంగా నేను అడ్మిషన్ కూడా ఇస్తాను. నా తరపు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అట్లా ఈ ట్రస్ట్ కూడా మరి దినదిన ప్రవర్ధమానమైంది. మరి నియోజకవర్గ స్థాయిలో ఇది ఒక పెద్ద చారిటబుల్ ట్రస్ట్గా మన రెడ్లందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా మరి దీన్ని మనందరం కూడా అతను ఒక్కరి వల్ల కాకపోతే అందరం కూడా తలా చేసి ఆ ట్రస్ట్కి మరి చందాల రూపాన్ని ఇచ్చి మనం దాన్ని పెద్ద చేసి ఈ రెడ్ల గ్రామాలలో అనేక మంది పేద విద్యార్థులకు కానీ, పేదలకు కానీ, వృద్ధులకు కానీ సహాయ సహకారాలు అందించి ఇది రాబోయే 4-5 సంవత్సరాలు ఒక పెద్ద చారిటబుల్ ట్రస్ట్గా ఈ బాపట్ల నియోజకవర్గంలో మరి అభివృద్ధి చెందాలని చెప్పి మరి ఆ గోవర్ధన్ రెడ్డి మిత్రులు దాన్ని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. రెడ్డిస్ అందరు కలిసి క్యాలెండర్గా ఏర్పడి పార్టీలకు అతీతంగా ఒక సాట కూడి ఆవిష్కరించడం అనేది చాలా సంతోషదాయకం. ముందు కూడా ఏదేమైనా కులపరంగా కూర్చుంటే కులంగా ఒక యూనిటీగా బలంగా ముందు కూడా సాగాలి. ఆ బలం లేదు కాబట్టే ఈరోజు ఒక మన సామాన్యులుగానే మిగతా వాళ్ళలాగానే మిగిలిపోయామని నా ఉద్దేశం. అందరికి సిమెంట్ రోడ్లు వేయించడం కానీ, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఒక పక్కా ఇల్లు ఉండే విధంగా. అంతకుముందు కేవలం ఏదైనా ఒక నియోజకవర్గానికి ఒక ఇల్లు కట్టమని చెప్పి వస్తే కేవలం ఒక 10% ఇళ్ళకి మాత్రమే
ఓసీలకు ఇచ్చేవాళ్ళు, 90% రిజర్వేషన్లు వెళ్ళేవి. ఆ 10%లో కూడా అగ్రవర్ణాలైనటువంటి ఇతర కులాలు, రాజులు కానివ్వండి, కమ్మవారు కానివ్వండి, వైశ్యులు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, ఇతర కులాలకు వెళ్ళిపోయి మనకు వచ్చేసరికి 1-2 ఇళ్ళు వచ్చాయి. అట్లాంటి పరిస్థితి లేకుండా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనుడికి కూడా గృహ నిర్మాణం జరగాలని నిర్ణయం తీసుకొని దాన్ని రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒప్పించి ప్రత్యేకమైన జీవో గాది వెంకటరెడ్డి గారు తీసుకొచ్చారు. దాని మూలాన మన ప్రాంతానికి మనకే కాకుండా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులస్తుడికి కూడా ఉపయోగం జరిగింది, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా. దానికి ఆ జీవో కారణంగా, ఆయన చేసిన కృషి కారణంగా ఈ రోజున మన గ్రామాల్లో ఎక్కడ కూడా ఒక కూరిళ్ళు అనేది కనపడదు. 2004కి పూర్వం ఆ మండలంలో అక్కడే పరిష్కరించే విధంగా పోలీస్ స్టేషన్ దాకా లేకపోతే కోర్టుల దాకా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా వీళ్ళంతవరకు మన గ్రామాన్ని చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. బీసీ కార్పొరేషన్ వారు మహిళలకు ఇవ్వవలసిన కుట్టు మిషన్లు వెంటనే ఇవ్వాలని సిఐటి నాయకులు శరత్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మహిళలు ఫిర్యాదు చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్ల ట్రైనింగ్ ఇచ్చారని, కానీ సర్టిఫికెట్లు ఇవ్వడం మర్చారని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని మహిళలు కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత 6 నెలల క్రితం బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చారని, ఆ తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. మహిళలకు న్యాయం జరగకపోతే ధర్నాలు చేస్తామని, అదేవిధంగా రాస్తా రోకోకైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆర్డీఓ గ్లోరియా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గంలోని మండలాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో 10 మండలాలకు సంబంధించిన మహిళల్ని కుట్టు మిషన్లు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించి మిషన్లు ఇస్తామని చెప్పేసి బీసీ కార్పొరేషన్ వాళ్ళు 4 నెలలు శిక్షణ ఇచ్చి మహిళలు ఏ పని చేసుకోకుండా శిక్షణ ద్వారా ఈ కుట్టు మిషన్లు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి నమ్మించి 4 నెలలు వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు నేర్పించి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి నమ్మబలికి ఇప్పటికి నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇవ్వలేదు, కుట్టు మిషన్లు ఇవ్వలేదు, ఇవ్వకపోగా వాళ్ళకి ఉపాధి కూడా కల్పించకపోగా వాళ్ళు నష్టపరిచి ఇప్పటికీ 6 నెలలు కావస్తుంది. ఎలాంటి సమాధానం లేదు. అడుగుతుంటే అధికారులు అడుగుతుంటే మీరు ఎవరు పెట్టారు, ఎవరు ఎక్కడ పెట్టారో మాకు తెలియదు అని చెబుతున్నారు. బీసీ కార్పొరేషన్ వాళ్ళని అడుగుతుంటే మేము కాదు పైనుంచి రావాలని చెబుతున్నారు. ఈ మహిళలు ఇక్కడ వందలాది మహిళలు ఉపాధి లేక కుట్టు మిషన్ నేర్చుకొని పనులు మానుకొని వాళ్ళ జీవనాన్ని కూడా సాగించుకోలేని పరిస్థితుల్లో నేర్చుకుంటే ఉపాధి వచ్చిందనే ఉద్దేశంతో నేర్చుకొని మహిళలు కుట్టు మిషన్లు నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధి కల్పించకపోగా బీసీ కార్పొరేషన్ మోసం చేసింది. ఈ సందర్భంగా ఈరోజు బాపట్ల కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. తక్షణమే బీసీ కార్పొరేషన్ మీద చర్యలు తీసుకొని మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ఉపాధి కల్పించాలని, వాళ్ళ జీవనోపాధికి తోడ్పాటు కల్పించాలని చెప్పేసి సబ్సిడీ మీద వీళ్ళకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాము. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ హెల్ప్ డెస్క్లోని 22A సమస్యలు పరిష్కరించడం జరిగిందని జిల్లాధికారి తెలిపారు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా అర్జీదారులకు సంబంధిత శాఖలు దరఖాస్తు విధానం, సమస్య పరిష్కార ప్రక్రియపై స్పష్టమైన మార్గనిర్దేశం అందించనున్నారని అన్నారు. దీనివల్ల అర్జీదారులు సరైన సమాచారం పొందుతూ తమ సమస్యల్ని వేగంగా పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. బాధితులు శాస్త్రి మాట్లాడారు. సమస్య పరిష్కరించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పరిష్కారమైందండి. ఒక 22A కోసం మన శాస్త్రి గారు యొక్క తండ్రి గారి భూమి ఏదైతే ఉందో తండ్రి గారి భూమి 22Aలో పడిందని గత 3 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నారు అని చెప్పడం జరిగిందండి. అది కలెక్టర్ గారి దృష్టికి వచ్చిన వెంటనే మన PGRS హెల్ప్ డెస్క్ ద్వారా దాన్ని అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే మనకి ఇక్కడ వచ్చి అప్లై చేసుకున్నారండి. GSWS హెల్ప్ డెస్క్ ద్వారా అప్లై చేసుకున్నారు. వారి యొక్క సర్వే నంబరు 309/5. అది గత 4 సంవత్సరాలుగా తిరుగుతున్నాము, మాకు పరిష్కారం అవ్వట్లేదు అని కలెక్టర్ గారి దృష్టికి తీసుకున్న వెంటనే సార్ ఏమన్నారంటే దాన్ని వెంటనే పరిష్కరించండి అని చెప్పడం జరిగింది. అది DLRC ద్వారా ఇమీడియట్గా దాన్ని 22A నుంచి తీయటం జరిగింది. దాని తర్వాత ఈరోజు వచ్చారు. ఈరోజు వచ్చి అంటే తెలియక అంటే ఇంకా మాది అవ్వలేదేమో అని చెప్పి సార్ దగ్గరికి వచ్చిన వెంటనే మన దగ్గర ఉన్న హెల్ప్ డెస్క్లో సార్ వెంటనే చెక్ చేయండి ఏమైందని చెప్పారు. మనం చెక్ చేసిన వెంటనే మనము ఏం గమనించామంటే ఆల్రెడీ అది 22A నుంచి పరిష్కరించబడినది అని తెలియజేయడం జరిగినది. అదే విషయం మనం శాస్త్రి గారికి చెప్పాము. శాస్త్రి గారు చాలా సంతోషించి సార్ మేము 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్, అది పరిష్కారం అవ్వలేదు అన్నారు. కానీ వెంటనే మీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అది పరిష్కారం అయింది, మీకు ఎంతో ఇదండి నమస్కారం అండి అని చెప్పుకున్నారు. ఇదిగోండి మనము సార్తో మాట్లాడదాం. చాలా ఏళ్ల నుంచి తిరుగుతున్నానండి. 22A పరిష్కారం కొరకు ఇంతవరకు కాలేదు.
ప్రజెంట్ ఇవాళ వచ్చి కలెక్టర్ గారి సముఖంలోకి తీసుకొచ్చాను. తీసుకురాగానే వారు పరిశీలించి నా విన్నపం పరిశీలించి 22A నుంచి నా పొలంని అనుమతిగా మార్చారండి. చాలా సంతోషంగా ఉంది. పని వెంటనే అయిపోయింది, సెకండ్స్లో. ఇంత తొందరగా అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రతపై విచారణ చేసి నేర నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. బీసీ కార్పొరేషన్ వారు మహిళలకు ఇవ్వవలసిన కుట్టు మిషన్లు వెంటనే పంపిణీ చేయాలి. సిఐటియు నాయకులు శరత్ డిమాండ్. ఆక్రమణకు గురైన హిందూ శ్మశాన వాటికను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.